రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడైతే మనం సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ గణేష్ విగ్రహాలు చూస్తే మైండ్ అయితే బ్లాక్ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి నావి. అంత జబర్దస్త్ ఉన్నాయి విగ్రహాలు అయితే, డిఫరెంట్ కాన్సెప్ట్ విగ్రహాలు ఉన్నాయి. సో లోపలికైతే వచ్చేసేయండి, ఒక లుక్ అయితే ఇచ్చుకోండి మీరు అందరూ. సో మీరు చూడొచ్చు భయ్యా దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్ విగ్రహాలు అయితే డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట. రిపీట్స్ మోడల్స్ అయితే లేవు. చాలా ముంబైలో ఏవైతే ట్రెండింగ్ అనేవో విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. సో మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఈ రో మొత్తం చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ ఏనుగు పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఈ మోడల్ చాలా ముంబైలో ట్రెండింగ్ అయింది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఈ మోడల్ కూడా చాలా యూనిక్ ఉందన్నమాట మన గణేష్ మహారాజ్ది. అండ్ బ్యాక్ సైడ్ మన శివ్ భగవాన్ పార్వతి నాట్యం చేస్తున్నట్టు డిజైన్ చేసినారు విగ్రహాన్ని అయితే. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి రూపంలో గణేష్ మహారాజ్ అయితే డిజైన్ చేసినారు. కంప్లీట్గా కొంచెం డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ అనేది. సో ఇక్కడైతే మన బాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్, పక్కకి జీజాబా. అండ్ ఇక్కడైతే చాలా మటుకి స్టాండింగ్ పొజిషన్లో కూడా ఉన్నాయి, సిట్టింగ్ పొజిషన్లో కూడా ఉన్నాయి విగ్రహాలు అయితే. సో ఈ విగ్రహం అయితే నాకు హైలైట్ అనిపించింది అనమాట. మన కింద గోమాతలు ఉన్నాయి, మన కృష్ణుడు. ఈ కాన్సెప్ట్ అయితే జబర్దస్త్ అనిపించింది. సో ఇక్కడ మన మూషక్ మహారాజు, మన గణేష్ మహారాజ్ అయితే మూషక్ మహారాజ్ పైన నాట్యం చేస్తున్నాడు. సో ఇక్కడైతే చూడొచ్చు మన పంచముఖ్ గణేష్ అనమాట. మన గణేషునికి 5 ఫేసెస్ అయితే ఉన్నాయి, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు మన గణేష్ మహారాజ్ అయితే. Here I want to show some of the most unique models in Sri Saraswati Arts. సో ఇక్కడైతే చూడొచ్చు మన గణేష్ మహారాజు కంప్లీట్ శివ భగవాన్ రూపంలో నాట్యం చేస్తున్నాడు మన నాగంపాముల పైన. సో ఈ కాన్సెప్ట్ అయితే జబర్దస్త్ అనిపించింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మన నాగదేవతల పైన మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. అండ్ ఇంకొక గణేశుడు ఉన్నాడు, అదైతే జబర్దస్త్ కాన్సెప్ట్, ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు. ఇప్పటిదాకా హైదరాబాద్లో కాన్సెప్ట్ అయితే నేను చూడలే. సో చూడొచ్చు మన గణేష్ మహారాజు హెన్ను పైన అయితే కూర్చున్నాడు. సో ఇదైతే కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ మోడల్ అనమాట. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ వచ్చేస్తే కనుక ఇంకోటి మన గణేష్ మహారాజు సూర్య భగవాన్ పైన నాట్యం అయితే చేస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా సూపర్ కాన్సెప్ట్. సో ఇక్కడ వచ్చేసి మన ఎలిఫెంట్ పైన గణేష్ మహారాజ్ నాట్యం చేస్తున్నాడు. అండ్ ఇక్కడైతే చూడొచ్చు మన గణేష్ మహారాజు హార్స్ పైన అయితే నాట్యం చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే చాలా యూనిక్ కాన్సెప్ట్ విగ్రహాలు ఉన్నాయి, చాలా స్టాండింగ్ మోడల్ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే భయ్యా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తోని వినాయకులను అయితే డిజైన్ చేసింది అనుకుంటే ఈసారి. నాకు తెలిసి సరస్వతి ఆర్ట్స్లో వినాయకులు చాలా ట్రెండ్ కాబోతున్నాయి ఈ ఇయర్ 2026. ఇంకా ఫినిషింగ్ అయితే కాలే, ఫినిషింగ్ అయితే ఇంకా అందరు బోరాన్ అయిపోవాలి చూసి. సో ఇన్ కేస్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ కొట్టరు జరా.